హలో ఎవ్రీవన్, ఎప్పుడు చేసేలా కాకుండా ఈసారి అయితే కాకరకాయ ఫ్రై ఇలా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. కాకరకాయ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఎండుమిర్చి వేసుకున్నానండి. ఎండుమిర్చి అలా వేగుతున్నప్పుడే దాంట్లో పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకున్నానండి. తాలింపులు అనేవి ఇలా లైట్గా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఒక 4 ఉల్లిపాయలు అయితే వేసుకున్నానండి. ఎప్పుడన్నా కాకరకాయ ఫ్రైకి ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటాయి. 1/4 కిలో కాకరకాయలకి నేను ఒక 4 ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను. దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు అయితే వేసేసుకొని ఉల్లిపాయలు అనేవి లైట్గా కొంచెం కలర్ చేంజ్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. మీకు నచ్చినట్టయితే ఇక్కడే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఇలా అయితే కొంచెం వీడియోలో చూపిస్తున్నట్టు కలర్ చేంజ్ అయినాయి చూసారండి. ఉల్లిపాయలు అనేవి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లో మధ్యలో అయితే నేను కొంచెం ఇట్లా కాకరకాయలు అయితే ఉడకబెట్టుకున్నానండి. నా రెగ్యులర్ గా నా వీడియోస్ చూసే వాళ్ళకైతే కాకరకాయ రెసిపీ అర్థమవుతుంది. ఇలా అయితే ఉడకబెట్టుకున్న కాకరకాయ ముక్కలు అయితే వేసుకున్నాను. ఏం లేదండి, ఒక 3 స్పూన్స్ అయితే పెరుగు తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా చిలుక్కొని కొంచెం పసుపు, ఉప్పు వేసేసుకొని లైట్గా ఒక 2-3 పొంగులు రానిచ్చిన తర్వాత మొత్తం స్టెయిన్ చేసేసుకొని ఉడకబెట్టుకున్న కాకరకాయ ముక్కలు అయితే ఉల్లిపాయల్లో వేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ కాకరకాయ ఫ్రైకి కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకుంటేనే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కారం కోసం అయితే మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లో ఒక 9 అయితే వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను పైన పొట్టు తీయకుండానే. దాంట్లో చిన్న ముక్క అయితే కొబ్బరి ముక్క అయితే వేసుకున్నాను. ఒక 1/2 స్పూన్ ఏమో జీలకర్ర వేసుకున్నానండి. ఒక 1 స్పూన్ ఏమో ధనియా పౌడర్ వేసుకున్నాను. ధనియాల పౌడర్ లేని వాళ్ళు ధనియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నార్మల్ ధనియాలే, వేపుకోవాల్సిన అవసరం లేదు. ఒక 2 స్పూన్స్ కారం వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు కూడా. 3 స్పూన్స్ పుట్నాలు వేసుకున్నానండి. పుట్నాలు లేని వాళ్ళు ఒక 3 స్పూన్స్ శనగపిండి కూడా వేసుకోవచ్చు. అలా వేసుకుంటే కూడా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది కాకరకాయ ఫ్రైకి. ఒక గుప్పెడేమో కరివేపాకు వేసుకున్నానండి. కరివేపాకు ఖచ్చితంగా వేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడైతే ఫైన్ పౌడర్ అయితే చేసుకోవాలండి. నేనైతే కారంలో సాల్ట్ ఎక్కడ యాడ్ చేయలేదండి. మీకు నచ్చినట్టు యాడ్ చేసుకొని నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. ఈ పౌడర్ ప్రిపేర్ చేసుకునే లోపే మనకి కాకరకాయ కూడా ఫ్రై అయిపోయింది చూడండి, ఒక 80%. ఇంకొంచెం వేగాలండి కాకరకాయ అనేది. ఇలా చేసుకోవడం వల్ల కాకరకాయ ఫ్రై అనేది ఎక్కడ చేదు ఉండదండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా మధ్యలో ఉడకబెట్టుకోవడం వల్ల. ఇలా అయితే చూడండి దగ్గర పడిపోయింది కాకరకాయ అనేది. కొంచెం లైట్గా కలర్ కూడా చేంజ్ అయింది చూడండి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్న కారం అయితే వేసేసుకొని ఇక్కడే ఇంకా టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. నేనైతే 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేయండి. మిక్స్ చేసేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవడమే అండి. అంతే అండి, టేస్టీ కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే ఇలా నేను చూపించిన ప్రాసెస్లో అయితే ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ వీడియోలో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.